రోజులాగే ఫ్యాన్ రెక్కల కింద కొందరు, నింగిలోని చుక్కల్ని చూస్తూ ఇంకొందరు, మెల్లమెల్లగా నిద్ర తలుపు తడుతున్నారు. సంటిపాపల్ని జోగుడుతూ తల్లులు తమ కంటి రెప్పల్ని మెల్లమెల్లగా మూస్తున్నారు. తాము వెళ్లేది నిద్ర ఒడిలోకి కాదని, మృత్యు కౌగిట్లోకని పాపం వారికి తెలీదు. రోజూ పీల్చే గాలి వారి పాలిట మృత్యుగళమైంది. వందల కుటుంబాలకు జీవితాంతం సరిపడా చేదు జ్ఞాపకాల్ని మిగిల్చిపోయింది. మాటల కందని మహా విషాదమది, మానవ చరిత్రలోని చెరిగిపోని చేదు గాయమది. విశాఖ నగర శివారులోని ఎల్జీ పాలిమర్స్ స్టెరైన్ లీక్ ఘటన మిగిల్చిన పెను బీభత్సమది. ఈ ఘటన మిగిల్చిన పెను విషాదాన్ని ఓసారి తొంగి చూస్తే గుండెను పిండేసే ఎన్నో గాయాలు మనకు కనిపిస్తాయి. బాధను పంటి బిగువున భరిస్తూ బతుకీడిస్తున్న బాధితుల మౌన వేదనలు గుండెను తడిగా మారుస్తాయి. బాధితుల్లో ఏ ఒక్కరిని కదిలించినా చాలు, కళ్ళ నిండా నీళ్లు కదలాడతాయి. నా భర్త చూస్తే ఒక రోజు బాగుంది, ఒక రోజు బాగోదు. అలా బాగా నేను మనసు పెట్టుకొని అలా దేవుళ్ళు ఆడుతున్నాం మేము. ఆయన అవంత్ శ్రీనివాస్ గారు అని వాళ్ళని వీళ్ళని వచ్చారు, ఏవో హాస్పిటల్ కట్టేస్తాం సింక్ స్నాప్ చేశారు, వెళ్ళిపోయారు. వాటర్ ప్లాంట్లు పెట్టేస్తామన్నారు, లేదు. హాస్పిటల్లో జాయిన్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకుని కొంతమందికి ఆపరేషన్ చేసిన సరే వాళ్ళు కూడా అమౌంట్ గవర్నమెంట్ పరిహారం రాలేదండి. 4 సంవత్సరాలు పూర్తవుతుంది, ఇప్పటికీ సమస్యల పరిష్కారం కాలేదు. రాష్ట్ర ప్రభుత్వం మండు వైఖరి. విషాద ఘటనకు ముందు తరువాత ఏం జరిగింది? పాలకులు ఇచ్చిన హామీ నెరవేర్చారా? బాధితుల జీవితాలు కుదుటపడ్డాయా? ఇప్పుడెలా ఉన్నారు? ఇంకా ఆ భయం నీడలోనే బతుకుతున్నారా? అభయమిచ్చిన నాయకుల మాటలు నమ్మి మోసపోయారా? ఇన్ దట్ ఇన్సిడెంట్ నార్మల్గా అయితే మనకి ఎక్స్గ్రేషియా అంటూ అప్పుడు మనకి ప్రకటించారు. దానివల్ల అయితే మాకు ఒక 1 రూపీ కూడా మాకు రాలేదు. దానికోసం మేము కలెక్టర్ ఆఫీస్కి చాలాసార్లు తిరిగాము. పాజిటివ్గా అయితే ఎక్కడా ఏం చెప్పలేదు మాకు. స్టిల్ ఇప్పటికీ లాస్ట్ 4 మంత్స్ బిఫోర్ కూడా మేము స్పందనలో కంప్లైంట్ కూడా మళ్ళీ రీఅప్లై చేశాము. బట్ ఇప్పటికీ మాకు ఏది కూడా పాజిటివ్ రెస్పాన్స్ అయితే రాలేదు. విశాఖపట్టణం ఓ అందమైన నగరం, చెంతనే సముద్ర తీరం, అంతకు మించి ఆహ్లాదకర వాతావరణం. ఈ కారణంగానే సుదూర తీరాల నుంచి పొట్ట చేతబట్టుకుని కట్టుబట్టలతో పేదలు, పరిశ్రమల స్థాపన పేరిట పట్టు సాధించాలని పెద్దలు రెక్కలు కట్టుకుని మరీ తూర్పు తీరానికి వాలిపోతుంటారు. సరిహద్దుల గీతను చెరిపేస్తూ, అభివృద్ధిని నిచ్చెనలపైకి ఎక్కిస్తూ అందరి నుదుటి రాతల్ని మారుస్తోంది నగరం. ఇదే ఇక్కడి ప్రజలకు శాపంగా మారుతుంది. అభివృద్ధి మాటునే ప్రమాదము పొంచి ఉంది. పరిశ్రమల పునాదులతో పాటు యాజమాన్యాల నిర్లక్ష్యము వేళ్లునుకుపోతోంది. దీనికి రాజకీయ ప్రమేయము, అధికారుల అలసత్వము తోడై ప్రజల ప్రాణాలను మింగేస్తోంది. దీనికి నిలువెత్తు సాక్ష్యమే ఎల్జీ పాలిమర్స్ స్టెరైన్ లీక్ ఘటన. ప్రపంచంలో ఇంత పెద్ద పెట్టున ఎప్పుడూ కూడా స్టైరిన్ గ్యాస్ లీక్ జరగలేదు.
మబ్బులు ఇంకా వీడనే లేదు. సూర్యుడు ఇంకా రానే లేదు. కళ్ళు మెల్లగా తిమ్మిర్లెక్కుతున్నాయి. శ్వాస పీల్చటం కష్టమైంది. చుట్టుపక్కల నుంచి ఏవేవో అరుపులు వినిపిస్తున్నాయి. ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. నడవాలన్నా కాళ్ళు సహకరించని దుస్థితి. జరిగింది తెలుసుకునే లోపే ఘోరం జరిగిపోయింది. అరుగుపైనే కొందరు, ఆరుబయటే ఇంకొందరు విగత జీవులై పడిపోయారు. నడి రోడ్డుపై కొందరు, మురికి కాలువలోనే మరికొందరు స్పృహ తప్పి ఉన్నారు. చిన్న పెద్ద, పిల్ల జల్ల తేడా లేదు. గొడ్డు గోద, పురుగు పుట్ర తారతమ్యం అస్సల్లేదు. గాలి, నీరు, నేల ఇలా మొత్తం సమాజాన్ని ఎల్జీ పాలిమర్స్ కలుషితం చేసింది. ఏళ్లు గడుస్తున్నా ఆ శాపం వెంటాడుతూనే ఉంది. ఎప్పుడేం జరుగుతుందోనన్న భయంతో, భావి తరాలు ఏమవుతాయోనన్న దిగులుతో స్థానికులు గొంతెత్తి అరుస్తున్నా పాలకులు తొంగిచూట్టం లేదు. విలేజెస్లో ఎవరికి కూడా బేస్లైన్ ఇన్వెస్టిగేషన్స్ కూడా అవ్వలేదు. వీళ్ళలో ఫ్యూచర్లో దీని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అనేది చర్చించడం అనేది చాలా కష్టమైన వ్యవహారం. నాకు ఎక్స్టర్నల్గా ఇవి కనబడుతున్నాయి. ఇంటర్నల్గా ఏమవుతున్నాయి నాకు కనబడాలంటే ఏం చేయాలి? టెస్టులు చేయాలి. టెస్టులు చేయాలంటే అది గవర్నమెంట్ ఇనిషియేషన్ తీసుకోవాలి. గవర్నమెంట్ ఇనిషియేషన్ తీసుకొని వీళ్ళకి ఈ విధంగా జరిగింది, ఐపవర్ కమిటీ ఏదైతే ఇచ్చిందో అవి ఇంప్లిమెంట్ చేస్తే మాకు 100% సక్సెస్ అవుతామండి. సో ఐపవర్ కమిటీ ఇచ్చినవి ఏవి కూడా మాకు ఇంప్లిమెంట్ చేయలేదు. అందువల్ల మా పరిస్థితులు ఈ విధంగా ఉన్నాయి. బావంటి ఆమెకు పంచప్రాణం. ప్రేమించి పెళ్లి చేసుకుంది. నిండు నూరెళ్ళు తన కాపురం పచ్చగా సాగాలని ప్రతిరోజూ దేవుళ్లకు మొక్కేది. బాసలెన్నో చేసుకుని కోటి ఆశలతో ముందుకు సాగుతోన్న వారి బతుకు నావను చీకటి పొగ నిండుగా కమ్మేసి నడి సంద్రంలో ముంచేసింది. ఎప్పటికీ కలవని తీరాలకు తలో దిక్కుగా విసిరేసింది. తనేమో కానరాని లోకానికెళ్ళి తనను ఈ చీకటి కాణాలోకి నెట్టేసినాడంటూ వెంకటాపురానికి చెందిన వెంకటలక్ష్మి భర్తను తలచుకుని ఇదిగో ఇలా తల నేలవాల్చింది. ఒక్కసారిగా పొంగుకొచ్చిన దుఃఖాన్ని కొంగుచాటున దాచేందుకు విఫల యత్నం చేసింది. తడారిన ఆ కళ్ళు ఆమె జీవితం ఎడారిగా మారిందని చెప్పకనే చెప్తున్నాయి. ఏదో గ్యాస్ వాసన వస్తుందని లేచాం. లేస్తాడికి మొత్తం మా ఇల్లంతా స్ప్రెడ్ అయిపోయింది. స్ప్రెడ్ అవ్వగానే ఇంక ఇంట్లో ఉండలేకపోయాం. మా పెద్ద అబ్బాయి గడ్డలో పడిపోయాడు. ఇవన్నీ రెక్కేసి చిన్న అబ్బాయికి కళ్ళుకి ఎఫెక్ట్ అయిపోయింది. అతను ఇక్కడ మా ఇంటి ముందునే బ్రిడ్జి ఉంది, అక్కడే చనిపోయారు. అండ్ స్పాట్లో చనిపోయారు. తండ్రి కోల్పోయి పిల్లలు చాలా బాధపడుతున్నారు. అమ్మా, ఊపిరాడట్లేదమ్మా, ఏదో ఒకటి చెయ్యమ్మా, ప్లీజ్ అమ్మా. అమ్మా, ఊపిరాడట్లేదమ్మా, ఏదో ఒకటి చెయ్యమ్మా.
అంటూ ఆ మూల నుంచి ఈ మూలకు ఇల్లంతా తిరుగుతూ తల్లడిల్లిపోతుంటే ఆ కన్న తల్లి మనస్సు ఎంతగా విలవిల్లాడిపోయుంటుంది. బాధను తట్టుకోలేక కళ్ళు బిగబట్టి ఒళ్ళు ఒక్కటిగా చేసి తన కళ్ల ముందే కుప్పగా కూలబడిపోతుంటే ఏ తల్లి మనసైనా తట్టుకుని నిలబడుతుందా? తలచుకుంటే కన్నీరాగుతుందా? కూతుర్ని కోల్పోయి తను పడ్డ ఆవేదన ఏ ఒక్కరికీ రాకూడదని కోరుకుంటోంది వెంకటాపురానికి చెందిన లత. కళ్ళ ముందు మా పాప ఆ రోజు ఎంత కిటకిటలాడిందో నాకు తెలుసు. క్లాత్లు ఇలా పెట్టుకొని తలుపు వెనకతలకి మంచం వెనకతలకి నీళ్లు కావాలి, అమ్మా నన్ను సేవ్ చెయ్యి అంటే అది ఎంత నరకం అనేది తల్లికి మాత్రమే తెలుస్తుంది. ఆయన వచ్చి అనౌన్స్మెంట్ చేసి డబ్బులు ఇచ్చేస్తే మాకు సరిపోతుందా? ప్రాణాలు తిరిగి వస్తాయా మాకేమైనా? తర్వాత అది అయ్యాక కూడా ఇప్పుడు మాకు హెల్త్ ఎంత ఇష్యూ అవుతుంది. అవి ఎవరైనా పట్టించుకున్నారా మమ్మల్ని? నిండా 10 ఏళ్లు కూడా నిండని చంటి పాప నిండు 100 ఏళ్లు నిండి తమ కంటి ముందే విగత జీవిగా పడి ఉంటే ఆ తల్లి గర్భశోకాన్ని నయం చేసే మందు ఈ లోకంలో ఉందా? తన కంటి వెలుగు దూరమైందన్న బాధతో ఇదేందయ్యా అని బాధ్యుల్ని ప్రశ్నిస్తే అటుగా లాఠీ దెబ్బలు జవాబుగా వస్తే ఇంతకంటి అన్యాయం ఎక్కడైనా ఉంటుందా? ఇప్పుడు మా పాప చనిపోయింది. నేను అక్కడికి వెళ్ళి కంపెనీ మీద దాడి చేయలేదే, నేను అక్కడ ఎవరిని కొట్టలేదే. పైగా నేను గేట్ తీసినందుకు అందులోనే నాకు ఒక ఎస్ఐ నన్ను కొట్టాడు, నువ్వు గేట్ దూకి ఎందుకు వచ్చావు అనేసి. పైగా మా మీద కేసులు కూడా 32 మంది మీద కేసులు పెట్టారు. దేనికి పెట్టారు? పెళ్లి చేసి ఒకరింటికి దీపం పెట్టడానికి సాగనంపాల్సిన చేతులు ఇలా కూతురి చిత్రపటం ముందు దీపాలు పెట్టాల్సి వస్తే ఏ తల్లి గుండె తరుక్కుపోదు? కాళ్లకు పట్టీలతో నట్టింట కల్లు కల్లుమని నడిచే కూతుర్ని చూసి ఆ తల్లి ఉప్పొంగిపోయేది. దీపమై ఇంటికి కంటికి వెలుగునిస్తుందని సంబరపడేది. కాని పాలకుల నిర్లక్ష్యానికి, పరిశ్రమల బాధ్యతారాహిత్యానికి కూతురు దూరమైంది. ఇప్పుడామెకు మిగిలిందల్లా పాప జ్ఞాపకాలు. దరఖాస్తు చేసిన ఉద్యోగానికి కాల్ లెటర్స్ వస్తే ఎవరైనా ఏం చేస్తారు? కాలర్ ఎగరేసి మరీ ఊరంతా చెప్పుకుంటారు. తలెత్తుకుని వడివడిగా ఆఫీస్ వైపు అడుగులేస్తారు. కాని విశాఖ జిల్లా వెంకటాపురం యువకుల పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. ఇంటికొచ్చిన కాల్ లెటర్లు గూటిలోనే మూలుగుతున్నా ఉద్యోగాలకు వెళ్లలేని పరిస్థితి. పైగా కోర్టుల చుట్టూ తిరుగుతూ న్యాయమూర్తుల ఎదుట తల నేలవాల్చి చేతులు కట్టుకుని నిలబడాల్సిన దుస్థితి. ఎంచక్కా ఉద్యోగాలు చేసుకుంటూ మంచి జీతాలు తీసుకుంటూ వెలిగిపోవాల్సిన యువత బతుకులు అన్యాయంగా కేసుల్లో చిక్కి నలిగిపోతున్నాయి. మటర్లు చేసిన వాళ్ళు, చంపేసిన వాళ్ళు, పేకలు తీసేసిన వాళ్ళు బాగానే ఉంటున్నారండి. చదువుకున్న పిల్లలు న్యాయాన్ని పోరాడినందుకు ఇలా కేసులు ఎట్టంటే ఇది ఎక్కడ రూల్స్ ఉందో చెప్పండి? ఎక్కడ న్యాయం ఉందా? గవర్నమెంట్కి తెలియదా? అది చదువుకున్న పిల్లల మీద కేసు 35 సంవత్సరాలు వచ్చే వరకు కేసు పెట్టకూడదు కానీ ఏ రకం కేసు పెట్టారో అర్థమవట్లేదు. మాకు పరిహారం వద్దు సారు, మాపై ఉన్న కేసులు కొట్టేయండి చాలు అంటూ 2 చేతులెత్తి కోరుకుంటున్నారు.
గుండె బాధతో కంట నీరుతో దీనంగా వేడుకుంటున్న పాలకుల రాతి మనసు కరగటం లేదు. 400 మంది ఉన్న దగ్గర 36 మందిని హైలైట్ చేసి కేసు అనేది పెట్టారు. ఆ 36 మంది కూడా అందరి ఏజ్ 25 to 28 బిలో ఏజ్, జాబ్స్ ఏజ్ అందరు విని. ఊర్లోని యువత ఇదే. ఇక్కడ ఉపాధి లేదు, బయటకు వెళ్తే ఈ సర్టిఫికెట్స్ అడుగుతున్నారు. అలాగని గవర్నమెంట్ని వెళ్ళి అడిగితే ఎవరికి సంబంధం లేనట్టున్నారు. కోర్టులోకి వెళ్ళి అడిగితే జడ్జి దగ్గర నుంచి ఒక్క నోటి నుంచి మాట కూడా రాలేదు డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తే. సాధారణంగా మన కళ్ల ముందు ఎవరైనా గాయపడితే అయ్యో అంటూ జాలి చూపిస్తాం. అవసరమైతే దెబ్బ తగిలిన చోట మందు రాస్తాం. ఇక తమ వల్లే గాయపడితే పరిహారం ఇవ్వటమో హాస్పిటల్కు తీసుకెళ్లటమో చేస్తాం. కాని ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యం తీరు పూర్తిగా వేరు. తమ నిర్లక్ష్యంతో విలువైన ప్రాణాలను తీశామన్న పశ్చాత్తాపం లేదు. ఎన్నో కుటుంబాల్లో గుండె కోతలను మిగిల్చిన బాధ లేదు. స్టరైన్ లీక్ ఘటన మరుసటి రోజు స్థానిక గ్రామాల యువకులు ఫ్యాక్టరీ ఎదుట ధర్నా చేశారన్న కారణంతో కేసులు పెట్టి వేధిస్తున్నారు. ఎవరు కావాలట్టుకున్నా ఎవరు ముందుకు రావట్లేదండి. నా పిల్లడి లైఫ్ గురించి ఇలాగ అయిపోతాం. తల్లోళ్ళ గురించి ఆ కేసుకి ఎంత వెళ్ళిపోతాం. తల్లోళ్ళ గురించి కూడా కమ్యూనిటీకి వెళ్ళి కృష్ణ వేసుకుని కాలిపోయి చచ్చిపోతాం. ఆ ప్రమాదం జరిగిన తర్వాత గ్రామం అంతా కూడా చాలా సర్వనాశనం అయిపోయింది. ఇప్పటికీ కూడా అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి ప్రజల్ని. యువకులకి ముఖ్యంగా కీళ్ళ నొప్పులు చాలా ఎక్కువ అవుతున్నాయి. అలాగే పశువులు కానీ పంట వ్యవసాయం కానీ మొత్తం అన్యాయం అయిపోయింది. కానీ ఆ రోజు ప్రభుత్వం ఏం చెప్పిందంటే మీ అందరికీ కూడా న్యాయం చేస్తామని చెప్పేసి 4 సంవత్సరాలు పూర్తవుతుంది. ఇప్పటికీ సమస్యల పరిష్కారం కాలేదు. స్టరైన్ లీక్ ఘటన తరువాత అధికారులు వేగంగా స్పందించారు. ప్రభుత్వ పెద్దలు బాధితులతో మాట్లాడిన తీరు బాగుంది. ఆ సమయంలో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, వాటర్ ప్లాంట్ నిర్మాణాలు, తరచూ హెల్త్ చెకప్లు వంటి పలు హామీలు గుప్పించటంతో పాటు స్థానిక యువకులపై యాజమాన్యం పెట్టిన కేసులను పరిష్కరిస్తామని మాటిచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం ఆయా హామీల అమలులు, బాధితుల డిమాండ్లు నెరవేర్చటంలో ప్రభుత్వం చిత్తశుద్ధి ప్రదర్శించి ఉంటే ఇప్పుడీ రోజు దీని గురించి మాట్లాడే పరిస్థితే వచ్చేది కాదు. పేదల ప్రాణాల్ని కిలోల్లెక్క తూకానికి లెక్క కట్టి బాధితులనే జాలి కూడా లేకుండా హామీలు గాలికొదిలేశారు. చుట్టుపక్కల ఉన్న 5 గ్రామాల్లో ఉన్న ప్రజలందరికీ కూడా ప్రతి వ్యక్తిని కూడా మనం టెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి దయచేసి దానికి మాకు వెసులుబాటు కలిగించండి, దానికి మాకు ఫండింగ్ ఇవ్వండి, దానికి ఒక ల్యాబొరేటరీని ఐడెంటిఫై చేయండి, దానికి ఇంత ఖర్చు అవుతుంది. ఇవన్నీ కూడా మేము అక్కడున్న డిఎంఎన్హెచ్ఓకి అలాగే కలెక్టర్ గారికి ప్రతిపాదించడం జరిగింది. దురదృష్టవశాత్తు అది ముందుకెళ్ళలేదు. ఇప్పుడు వరకు కనీసం మీరు ఎలా ఉన్నారు, మీ హెల్త్ ఎలా ఉంది, మీకు అక్కడ ప్రాబ్లం ఏంటి, మీకు ఇబ్బందులు ఏంటి అని కూడా కనీసం ఒక్క ప్రభుత్వం వచ్చి అడగలేదు మమ్మల్ని. వాయువు చేసిన గాయమా ఇంకా మానలేదు. పాలకులు ఇచ్చిన హామీలు తీర్చిందీ లేదు. మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మట్టి పూజతోనే ఆగిపోయింది. వాటర్ ప్లాంట్ నిర్మాణం ఎటువైపు పోయిందో ఏమైందో తెలీదు. ఇక మిగిలిందల్లా బాధితుల దేహాలకైనా నిలువెల్ల గాయాలే. పరిశ్రమలు మొగ్గలు తొడగాల్సిందే, అభివృద్ధి జరగాల్సిందే. మనిషికి అది అవసరం కూడా. కాని మనిషి ప్రాణానికే ముప్పు ఉంటే, భవిష్యత్ తరాల మనుగడకే ప్రమాదం పొంచి ఉంటే అలాంటి పరిశ్రమలు వస్తే ఏం లాభం? భోపాల్ గ్యాస్ దుర్ఘటన, ఎల్జీ పాలిమర్స్ లాంటి ఘటనలు మానవ చరిత్రలోనే ఓ మాయని మచ్చలు. ఇలాంటివి జరగకుండా ఉండాలంటే పరిశ్రమల ప్రారంభంలోనే నిబంధనలు పాటించాలి. అవేమీ చేయకుండా నిర్లక్ష్యంగా ఉంటామంటే కుదరదు. నిర్మాణంలో లోపాలు సరిచేసుకోకుండా, సరిచూసుకోకుండా అధికార బలాన్ని, రాజకీయ బలగాన్ని అండగా చూసుకుని ప్రాణానికి లెక్క కడతామంటే జనం ఊరుకోరు. ఇప్పటికైనా పరిశ్రమల యజమానులు, పాలకులు ఇచ్చిన హామీలు నెరవేర్చటంతో పాటు మరోసారి ఇలాంటివి జరగకుండా చూడాలని కోరుకుందాం.
చేస్తారని ఆశిద్దాం.